Very good morning, students. In the past class, we have to discuss and learn in detailly what is that, what are the things to be planned. So while preparing a project planning, సో మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ అనేది ప్రాజెక్ట్ ప్రణాళికని ఎలా ప్రిపేర్ చేసేటప్పుడు తయారు చేసేటప్పుడు మనం ఏవే అంశాలు అనేది నోటిఫై చేసుకోవాలనే దాని గురించి మనం డీటెయిల్లీ దాని గురించి చర్చించాం. ఇప్పుడు సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్లానింగ్. సో నౌ వీ డిస్కస్. The project management refers to planning and overseeing the tasks necessary to achieve the goal. సో మనకి ఏదైనా మనం ఒక వర్క్ని మనం ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నప్పుడు, గోల్గా పెట్టుకున్నప్పుడు, సో మనకు గోల్స్ని రీచ్ అవ్వాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ అండ్ ఓవర్సీయింగ్ ఈజ్ టూ ఆస్పెక్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ టు అచీవ్ అవర్ గోల్స్. సో కాబట్టి ఇక్కడ కూడా మనకు బిజినెస్ కానీ లేకపోతే ఏదైనా ఒక విషయంలో ప్లానింగు, అదేవిధంగా ఓవర్సీయింగ్ మీన్స్ టు వ్యూ, టు సూపర్వైజ్ ది టాస్క్, టు సూపర్వైజ్ ది పెర్ఫార్మెన్స్. సో the tasks necessary to achieve the goal. So these goals can include implementing a new software system. The following advantages of project planning. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు గోల్స్ని అచీవ్ చేయాలనుకున్నప్పుడు ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంప్లిమెంటేషన్ సంబంధించి మనకి ప్లానింగ్ అనేది ఇస్ మోస్ట్ ఎసెన్షియల్. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ to accomplish, to attain our goals. So first one, direction. So direction means how to weigh, ఎలా వెళ్ళాలి, how to go, how to forward, how to move on అనేది మనకి it indicates direction. One of the challenges faced by the project team members is the lack of knowing how to proceed. సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్లో ఏదో బిజినెస్లు కానీ లేకపోతే దేంట్లో అయినా కానీ మనకి ప్రాజెక్ట్ టీము మేజర్గా ఫేస్ చేసేటువంటి ఛాలెంజ్ ఏంటంటే డైరెక్షన్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఏ సఫిషియంట్ నాలెడ్జ్ రిగార్డింగ్ టు డైరెక్షన్. సో హౌ టు ప్రొసీడ్, హౌ టు మూవ్ ఆన్, హౌ టు ఫార్వర్డ్. సో ముందుకు వెళ్ళాలి అనేది దే డోంట్ నో హౌ టు ఫార్వర్డ్. సో డ్యూరింగ్ ది ప్లానింగ్ ప్రాసెస్ ద ప్రాజెక్ట్ టీమ్ డిటర్మైన్స్ వాట్ టాస్క్స్ నీడెడ్ టు బీ కంప్లీటెడ్. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్లానింగ్ ప్రక్రియలో ఉన్నప్పుడు మనం ఎప్పుడంటే అట్ ది టైమ్ ఆఫ్ టు బి ప్రిపేర్డ్ ఏ స్పెసిఫిక్ ప్లానింగ్. సో ఒక ప్రణాళికని ప్రిపేర్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం మనకేమవుతుందంటే అట్ దట్ టైమ్ ద ప్రాజెక్ట్ టీమ్ డిటర్మైన్స్. సో ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ టీమ్ ఎవరైతే ఉంటారో, ప్రాజెక్ట్ టీమ్ ఈజ్ నథింగ్ బట్ టీమ్ లీడర్స్ అండ్ సమ్ ఎంప్లాయీస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ టీమ్ లీడర్. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ టీమ్. డిటర్మైన్స్ వాట్ టాస్క్స్ నీడెడ్ టు బీ కంప్లీటెడ్. సో ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ని ఒక వర్క్ కంప్లీట్ అవ్వాలి అంటే ఎటువంటి టాస్క్స్ అనేది, ఎటువంటి ఆపరేషన్స్ అనేది ఇక్కడ నీడ్ అవుతుందో అనేది మనకి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ద ప్లానింగ్ ప్రాసెస్ ప్రొవైడ్స్ డైరెక్షన్ ఫర్ ది టీమ్ అండ్ ఇట్స్ మెంబర్స్. సో కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్లానింగ్ వల్ల మనకి ఎలా వెళ్ళాలి అనేది మనకి it provides the direction, it provides the way how to go and how to proceed, how to forward అనేది మనకి ఈ యొక్క ప్లానింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. నెక్స్ట్ అనదర్ వన్, అకౌంటబిలిటీ ఈజ్ నథింగ్ బట్ రెస్పాన్సిబిలిటీ, రోల్స్. సో డ్యూరింగ్ ది ప్లానింగ్ ప్రాసెస్ the project manager and the project team assign the responsibilities for the completing each task to specific employees.
సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎప్పుడైతే వెన్ వీ స్టార్ట్ ది వర్క్, సో ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేస్తామో దానికి బిఫోర్ ఏం చేస్తామంటే మనం వీ అసైన్ ది సమ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సమ్ కైండ్స్ ఆఫ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు స్పెసిఫిక్ టీమ్స్, టు స్పెసిఫిక్ ఎంప్లాయీస్. సో వాళ్ళు ఇన్ దేర్ రోల్స్, సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ బట్టి, వాళ్ళ రోల్ బట్టి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి మనం ఏం చేస్తాం, వర్క్స్ అనేటివి, టాస్క్స్ అనేటివి అసైన్ చేస్తాం. సో అసైన్ చేసినప్పుడు వాళ్ళకి డివైడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వర్క్ అనేది వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎఫెక్టివ్గా దాన్ని కంప్లీట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈచ్ టాస్క్, సో కాబట్టి మనం ఏం చేస్తాం, ద ప్రాజెక్ట్ టీమ్ అసైన్ ది రెస్పాన్సిబిలిటీస్ ఫర్ కంప్లీటింగ్ ది ఈచ్ టాస్క్ టు స్పెసిఫిక్ ఎంప్లాయీస్. సో ఒక్కొక్క టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే ఏం చేస్తాం, ఆ టాస్క్స్ని, ఆ వర్క్స్, రెస్పాన్సిబిలిటీస్ని సమ్ ఎంప్లాయీస్కి మనం అసైన్ చేస్తాం వాళ్ళ బేస్డ్ ఆన్ దేర్ రోల్స్. ద టీమ్ బెనిఫిట్స్ బికాస్ వన్ ఎంప్లాయీ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ టాస్క్ అండ్ కెన్ బీ హెల్డ్ అకౌంటబుల్. సో కాబట్టి ఒకరి చేతిలో బాధ్యతల్ని మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్గా హీ ఈజ్ ది రెస్పాన్సిబుల్, హీ ఈజ్ ది అకౌంటబుల్ టు ది ఆర్గనైజేషన్. సో సంస్థకి ఏం చేయాలి, అతను బాధ్యత అనేది, అతను రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. సో వాళ్ళ టాస్క్ని బట్టి, వాళ్ళ రోల్స్ని బట్టి, డ్యూటీస్ని బట్టి మనం అసైన్ చేసినప్పుడు, సో దే ఆర్ హెల్డ్, దే కెన్ బి, దే హెల్డ్ ది రెస్పాన్సిబుల్ టువర్డ్స్ organization. When an employee realizes he reaps the rewards and rewards the consequences of not completing his task, he places a higher priority on fulfilling his requirements. ఎప్పుడైతే ఎంప్లాయీ రియలైజెస్ ఈజ్ నథింగ్ బట్ టు ఫుల్ఫిల్ ది డ్యూటీస్ ఇన్ హిస్ కంట్రోల్. సో అతని ఆధీనంలో ఉన్నప్పుడు, ఇన్ హిస్ హ్యాండ్స్, అతని చేతిలో ఉన్నటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినప్పుడు దాన్ని ఆటోమేటిక్గా ఏమవుతాయి, ద రివార్డ్స్ అండ్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్, వాట్ ఎవర్ విచ్ ఎవర్ థింగ్ కమ్ టు హిస్. సో అతని దగ్గరికి అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి రివార్డ్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ కంప్లీటింగ్ హిస్ టాస్క్. సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల ఇఫ్ హీ నాట్ టు పెర్ఫామ్ ది రెస్పాన్సిబిలిటీస్, ఒకవేళ అతను యొక్క బాధ్యతలను నిర్వర్తించినప్పుడు ఏమవుతుంది, మనం ఎలిమినేట్ ది డిప్లాయ్. సో వాళ్ళు ఏం చేస్తాం, మనం ఎలిమినేట్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలాంటిని మనం తీసివేయడానికి అవకాశాలు అనేది ఉంటాయి. కాబట్టి సో హీ ప్లేసెస్ ఏ హై ప్రయారిటీ అండ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ రిక్వైర్మెంట్స్. సో ఆటోమేటిక్గా అతని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించినప్పుడు అతను ఏమవుతాడు, హీ గో టు ద ఆర్గనైజర్, ద మేనేజ్మెంట్ షుడ్ గివ్ high priority to those who have successfully completed their tasks, their responsibilities towards the development of the project. సో ఆ యొక్క అభివృద్ధి కొరకు, ఆ ప్రాజెక్ట్ యొక్క అభివృద్ధి కొరకు ఎవరైతే బాగా పాటుపడతారో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు, అలాంటి వాళ్ళ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా హై ప్రయారిటీ అనేది, ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీస్ లైక్ అకౌంటబిలిటీ. నెక్స్ట్, adequate resources. So adequate resources is nothing but resources means human resources, financial resources, marketing resources like technological, socio-cultural. So these are the resources. Adequate means sufficient resources. So many projects run out of resources before the completion. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సక్రమంగా ఒక ప్రాజెక్ట్, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీటెడ్ దెన్ బిహైండ్ ది ప్రాజెక్ట్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. సో మనకేమవుతుందంటే ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే దాని వెనకాల మనకి రిసోర్సెస్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. దాని యొక్క అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ కానీ, అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ కానీ, అదేవిధంగా మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్.
సో అండ్ విధంగా ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. సో వాటిని బాగా ఉపయోగించుకోవడం, టైంకి మనకి ఆ రిసోర్సెస్ అనేది అందుబాటులో ఉండడం. సో ఎక్కడ కానీ ల్యాక్స్ అనేది లేకుండా మనకి ఉంటాయి. సో అప్పుడే మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. సో రిసోర్సెస్ ఇంక్లూడ్ బోత్ లేబర్ అండ్ ఫినాన్సెస్. సో ఇక్కడ రిసోర్సెస్ అంటే నాట్ ఓన్లీ లేబర్ అండ్ ఫినాన్సెస్ బట్ ఆల్సో టెక్నాలజికల్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ అండ్ అదర్స్ ఆన్. సో ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏంటంటే ఇక్కడ బోత్ ఫైనాన్స్ అండ్ లేబర్. సో దీస్ టూ రిసోర్సెస్ ఈజ్ మేజర్ టు ప్రాజెక్ట్ దెన్ టు కంప్లీట్ those projects successfully. So planning requires the team to consider what resources needed to finish the projects and eliminate the potential of discontinuing the projects for the lack of resources. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ప్లానింగ్ అనేది చాలా అవసరం, ఎందుకంటే ద టీమ్ టు కన్సిడర్ ది వాట్ రిసోర్సెస్ నీడెడ్ టు ఫినిష్ ది ప్రాజెక్ట్స్. సో ఇక్కడ ప్రాజెక్ట్ని మనం ఫినిష్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనుకున్నాం. సో బిజినెస్ తీసుకున్నప్పుడు అదేవిధంగా ఏదైనా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ తీసుకోండి. సో ఒక బిల్డింగ్ తీసుకున్నప్పుడు సో దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అని అంటే రిసోర్సెస్ అనేది ఇంపార్టెంట్. సో లైక్ ఇక్కడ లేబర్ స్కిల్డ్ లేబర్ ఉండాలి. అదేవిధంగా ఫినాన్షియల్ రిసోర్సెస్ మనకి, అదేవిధంగా టెక్నాలజీ, ఇవన్నీ ప్రాంప్ట్ అవైలబిలిటీలో ఉన్నప్పుడే అది సాధ్యమవుతాయి. సో కాబట్టి మనం ఇవన్నీ ఉంటేనే ఏవైతే విచ్ నీడ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో అవసరాలు అనేది ఉంటేనే ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా ఆ యొక్క వర్క్స్ కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దెన్ ఎలిమినేట్ ది పొటెన్షియల్ ఆఫ్ డిస్కంటిన్యూయింగ్ ది project for lack of resources. So sometimes ఏమవుతాయంటే some projects some projects are eliminated so because of due to lack of the availability of resources are there. సో అక్కడ మనకి రిసోర్సెస్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతాయంటే సమ్ ప్రాజెక్ట్స్ విల్ డిస్కంటిన్యూయింగ్ ఇన్ ది మిడిల్ స్టేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. సో కొన్ని మిడిల్ స్టేజ్లోనే డ్రాప్ అవుతుంటాయి, కొన్ని స్టార్టింగ్ స్టేజ్లోనే డ్రాప్ అవుతుంటాయి. సో కొన్ని ఎండ్ స్టేజ్లో మనకి డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, నిలిచిపోతుంటాయి. సో అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే ఊరికే ఇంకా దాన్ని కంటిన్యూ చేయాలంటే మనకి ఇఫ్ రిసోర్సెస్ ఈజ్ నీడెడ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్స్, if otherwise if resources is not available so then we eliminate them. సో అంత తప్పించి మనం ఇంకేం చేయలేము. సో కాబట్టి this is the major advantage. Next one is a problem anticipation. To think anticipate అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ యాంటిసిపేషన్ మీన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు ఏం జరగబోతుంది అనేది ముందుగా మనం ఏం చేస్తామంటే ప్రిడిక్ట్ చేస్తాం, అంటే ఫోర్కాస్ట్ చేస్తాం, ఊహిస్తుంటాం. సో కాబట్టి ఆ ముందు యాంటిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ముందుగా మనం ఆ సమస్యని గుర్తించగలిగినటువంటి ఒక ఏరియాస్ని ప్రాబ్లమాటిక్ ఏరియాస్ని మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది అడ్వాంటేజ్. సో మెనీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లమ్స్ అట్ డిఫరెంట్ టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి వర్క్లో ఉన్నప్పుడు చాలా ప్రాజెక్ట్స్లో ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ అనేది చాలా మనకి తెలుస్తాయి, ఎందుకంటే అట్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ లెవెల్స్. సో కొన్ని సమయాల్లో కొన్ని స్థాయిల్లో మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అవుతుంటాయి. సో బిఫోర్ ది ప్రాజెక్ట్ కంప్లీట్స్, సో ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికంటే ముందు మనం వన్స్ వీ can start the project, once we can start the work, so then automatically it will flow on. సో ఇది జరుగుతూ ఉన్నప్పుడు there are problems will find out. సో అక్కడ మనం ప్రాబ్లమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఆ యొక్క ఏరియాస్ని మనం ఆ ప్రాబ్లమ్స్ని మనం గుర్తించి వాటికి ఒక ప్రాపర్ సొల్యూషన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఇంక్లూడ్ లూజింగ్ ఎంప్లాయీస్, మిస్సింగ్ డెడ్ లైన్స్ ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫండ్స్. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతాయంటే లూజింగ్ ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయీస్ని వదులుకునేకి అవకాశం అనేది ఉంటుంది. యాజ్ అ మిస్సింగ్ డెడ్ లైన్స్, సో మన ఆన్ డేట్కి, ఆన్ టైంకి, ఆన్ ఎండ్ ఆఫ్ ది టైంకి మన వర్క్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మన టార్గెట్గా పెట్టుకున్నప్పుడు, ఆబ్జెక్టివ్గా పెట్టుకున్నప్పుడు, సో సమ్ టైమ్స్ వీ కెన్ ఫెయిల్డ్ టు రీచ్ ది deadline of the projects and also running out of funds. సో ఇక్కడ ఏమవుతాయంటే
ఫండ్స్ అనేటివి లైక్ ఫినాన్షియల్ ఫండ్స్ కానీ, లేబర్స్ కానీ, రిసోర్సెస్ కానీ ఇవన్నీ రన్నింగ్లో ఉంటేనే మనకి ఇట్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇఫ్ ది రిసోర్సెస్ విల్ రన్ అవుట్, విల్ డిస్కంటిన్యూ ఆర్ సమ్ ల్యాక్. సో అది లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇన్సఫిషియెంట్గా ఉండడం వల్ల కానీ అది ఎక్కడ ఏమవుతుందంటే మేజర్గా ఆ ఫండ్స్ అనేటివి నిలిచిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఆగిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బై ప్లానింగ్ ది ప్రాజెక్ట్, ద ప్రాజెక్ట్ టీమ్ can proactively address the problems and reducing their impact on the project. సో దీనివల్ల ఏమిటంటే బై ప్లానింగ్ ప్రాసెస్ వల్ల ఏమవుతుంది, ద ప్రాజెక్ట్ టీమ్ కెన్ ప్రొయాక్టివ్లీ అడ్రస్ ది ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు అడ్రస్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ గురించి అనలైజ్ చేస్తారు. ఎక్కడెక్కడ ఏ ఏరియాస్, ఏ లొకాలిటీస్లో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి, లైక్ రిసోర్సెస్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిసోర్సెస్, ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ లొకేషన్, ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ మార్కెటింగ్, ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్ ఏరియాస్. సో ఈ విధంగా మనం ఆ ప్రాబ్లమ్స్ని చాలా ఖచ్చితత్వంతో చాలా యాక్టివ్గా మనం ఆ సమస్యల్ని గుర్తించి వాటిని ముందుగానే గుర్తించి టు రికగ్నైజ్ ది ప్రాబ్లమ్స్ యాజ్ ఎర్లీ యాజ్ విత్ ఇన్ యాంటిసిపేట్ అండ్ దెన్ రిడ్యూసింగ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ప్రాజెక్ట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ సమస్య ఆ ప్రాజెక్టు పైన, వర్క్ పైన పడకుండా ఉండడానికి ఛాన్సెస్ అనేది తగ్గుతాయి. సో కాబట్టి ఆ రిస్క్ని, ఆ యొక్క ప్రాబ్లమ్స్ని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ఇక్కడ మనకి అవకాశం అనేది ఉంది, ఇక్కడ ప్రయోజనం కూడా మనకుంది. సో నెక్స్ట్ అనదర్ వన్, షేర్డ్ రిసోర్సెస్. సో ఇక్కడ మెనీ ఎంప్లాయీస్ వర్క్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైమల్టేనియస్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మెనీ ఎంప్లాయీస్ ఆర్ దేర్, బట్ దే టు వర్క్ ఆన్ multiple projects, those projects like 1 or 2, 1, 2, 3, 4, 5, some other. So multiple means more than one. సో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అంటే ఇట్స్ మల్టిపుల్. సో వాటిపైన వీళ్ళు సైమల్టేనియస్గా ఏం చేస్తారు, ఒకటి లేదా రెండు లేదా అంతకంటే ఎక్కువ వాటిపైన వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు these employees divide their time between the two projects and run the task of having too much or not enough to work. సో కాబట్టి ఏమవుతుందంటే ఒకళ్ళే ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ పైనే మనం అన్ని రెస్పాన్సిబిలిటీస్ని, దీన్ని మనం వాళ్ళపైన బర్డన్స్ వేయలేం. ఎందుకంటే దే కాంట్ డూ విత్ ఇన్ ది టైం. సో వాళ్ళు అనుకున్న టైంలో మనకు చేయలేరు కాబట్టి, ఫిల్ చేయలేరు. సో కాబట్టి దీస్ ఎంప్లాయీస్ డివైడ్ దర్ టైం. సో వీళ్ళకి ఏం చేయాలి, సో సమ్ ఎంప్లాయీస్కి ఒక టైంని డివైడ్ చేయాలి, సమ్ ఎంప్లాయీస్కి సమ్ టైం డివైడ్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ బిట్వీన్ ది టూ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ రెండు ప్రాజెక్టులు ఉన్నప్పుడు ఆటోమేటికల్గా టైం అనేది డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ టైమింగ్స్ అనేది మనకి 24 hours ఆఫ్ టైమ్ టు స్పెండ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ బిజినెస్. బట్ సమ్టైమ్స్ అనేది మనం ఏం చేయాలంటే కొన్నిసార్లు మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ని మనం ఇతరులకి షేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ 2 బిజినెస్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఒక 2 వర్క్స్ ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి టైంలో అండ్ దెన్ రన్ ది రిస్క్ ఆఫ్ హ్యావింగ్ టూ మచ్ అండ్ నాట్ ఎనఫ్ వర్క్. సో కాబట్టి ఇక్కడేమవుతుందంటే ఇక్కడ రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అదేవిధంగా అనుకున్న టైంలో వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేరు. సో ప్లానింగ్ అలౌస్ ది ప్రాజెక్ట్ లీడర్. సో ఇక్కడ ఏమంటుందంటే ప్లానింగ్ అలౌస్ ది ప్రాజెక్ట్ లీడర్ టు వర్కౌట్ ఏ షెడ్యూల్ సో విచ్ మ్యాక్సిమైజ్ ది ఎంప్లాయీస్ అవైలబుల్ టైం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క ప్లానింగ్ ప్రాసెస్ వల్ల, ప్లానింగ్ మేకింగ్ వల్ల మనకి ప్రాజెక్ట్ లీడర్ ఏమంటే ఇక్కడ టు వర్కౌట్ ది ఏ షెడ్యూల్ విచ్ మ్యాక్సిమైజ్ ది ఎంప్లాయీస్ అవైలబుల్ టైం. సో ఎంప్లాయీస్ యొక్క అవైలబుల్ టైం అయితే ఏదైతే ఉంటుందో అక్కడ ఒక షెడ్యూల్ని ఫ్రేమ్ చేసుకొని ప్రాజెక్ట్ లీడరు
అండ్ ప్రాజెక్ట్ టీమ్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ ఒక షెడ్యూల్ని ఫ్రేమ్ చేసుకొని ఏదైతే మ్యాక్సిమం ఎక్కువ ఎంప్లాయీస్ యొక్క పని వేళలు అనేది వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయో ఆ టైంలో వాళ్ళకి ఆ రిసోర్సెస్ని లైక్ హ్యూమన్ రిసోర్సెస్, సో వీళ్ళని ఎంత ఎక్కువగా మనం మొబిలైజ్ చేసుకొని వాళ్ళ నుంచి వర్క్ అనేది మనం చేపట్టుకుంటే సో ఆటోమేటిక్గా ఆ వర్క్ విత్ ఇన్ టైంలో మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వి దెన్ ఆ ప్రాజెక్ట్ కూడా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది. అదేవిధంగా చాలా హైలీ సక్సెస్డ్ రేట్ ఆఫ్ ప్రాజెక్ట్స్లో మనం దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. సో these are the projects, these are the advantages of project planning, and we discuss the remaining advantages in the upcoming class. Okay, thank you students.